శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అయితే చాలామంది అడుగుతుంది ఏంటంటే, మా పిల్లవాడు చాలా యాక్టివ్గా ఉంటాడు, చాలా తెలివైనవాడు, కానీ చదువులో వెళ్ళేసరికి పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తున్నాయి, చదువు మీద శ్రద్ధ ఉండడం లేదు అనే క్వశ్చన్ రిపీటెడ్గా అడుగుతూ ఉన్నారు. అయితే మీ పిల్లవాడు అనేది చాలా యాక్టివ్గా ఉంటున్నాడు మరియు అన్ని విషయాలలో మంచి పరిజ్ఞానాన్ని కలిగి ఉంటున్నాడు. ఈ చదువు విషయానికి వచ్చేసరికి ఆ అబ్బాయి ఏ దిశలో, మీ ఇంట్లో ఉన్నటువంటి ఏ దిశలో కూర్చొని చదువుతున్నాడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. చురుకుగా ఉన్న పిల్లల్ని మనము తూర్పు దిశలో కూర్చోబెట్టినట్లయితే వారికి చదువు పైన ఆసక్తి ఇంకా బాగా పెరిగి మంచి మార్కులు తెచ్చుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. మీ ఇంట్లో ఉన్నటువంటి తూర్పు దిశలో ఉన్నటువంటి గదిలో ఆ అబ్బాయిని, ఎవరైతే పిల్లలు మీ చదువుకుంటున్నటువంటి పిల్లలు ఉన్నారో, పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఉన్నారో, వాళ్ళని తూర్పు దిశలో కూర్చొని, తూర్పు దిశకు ఉన్నటువంటి గోడకి కొద్దిగా దూరంగా కూర్చొని చదువుకున్నట్లయితే వారిలో ఏకాగ్రత అనేది పెరిగే అవకాశం ఉంటుంది, మార్కులు అనేవి మంచిగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఆ గదిలో ఒక సరస్వతీదేవి విగ్రహాన్ని ఉంచినట్లయితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. అదే కాకుండా ఫెన్షీలో సూచించినటువంటి స్టడీ టవర్ అని ఒకటి ఉంటుంది. సో దీన్ని కూడా మీరు ఈశాన్య దిశలో కనుక ఉంచినట్లయితే, ఆ గదిలో ఈశాన్య దిశలో ఉంచినట్లయితే ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ఈ తూర్పు గోడకి కొద్దిగా ముందరున్నటువంటి గోడకి, నార్త్కున్నటువంటి గోడకి కొద్దిగా జరిగి కూర్చొని చదువుకున్నట్లయితే వారు పోటీ పరీక్షల్లో కానీ మంచి ఉత్తీర్ణత శాతాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి మంచి విషయాల కోసము నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.